యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున కూడా సంసారం అనే లేకపోతే బీజం అనే అంశం గురించి మిగతా భాగం తెలుసుకుందాం. ఓ రామ, చైతన్యం త్యాజ్య గ్రాహ్య దృష్టిని పోనకుండా, అంటే త్యాజ్యం అంటే వదిలేయటం, గ్రాహ్యం అంటే పోనటం అంటే కావాలనుకోవటం, అంటే వదలాలనుకోవటం కావాలనుకోవటం అనేవి ఈ చైతన్యానికి లేవు అనుకోండి. అలా పోనలేదనుకోండి ఆ రెండింటినేది, అలాగే సమస్తాన్ని వదిలేసింది అనుకోండి, అప్పుడు వాసనారహితం అవుతుంది. అప్పుడు చైతన్యంలో వాసన ఏది లేకపోతే చిత్తం పుట్టకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే చైతన్యంలో త్యాజ్య గ్రాహ్య దృష్టి ఉందో, అంటే కొన్నిటిని వదలాలి కొన్నిటిని పట్టుకోవాలనే భావన చైతన్యానికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడు చిత్తం పుడుతుందన్నమాట. ఆ భావన లేనప్పుడు, త్యాజ్య గ్రాహ్య దృష్టి లేనప్పుడు చైతన్యంలో ఇక చిత్తం అనేది పుట్టదు అని చెప్తున్నారు. వాసనలు పూర్తిగా తొలగిపోవటం చేత మనస్సు లేశమైన దేన్ని మననం చేయకుండా ఉంటే అప్పుడు అమనస్కం ఉదయిస్తుంది. అంటే అమనస్కం అంటే మనస్సు లేకపోవటం, అంటే మనస్సు లేకపోవటం అనేది అప్పుడు జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు వాసనలు పూర్తిగా తొలగిపోవాలి, లేశం కూడా ఉండకూడదు, అంటే ఏ క్షణం మాత్రం కూడా ఉండకూడదు వాసన, దేనిని మననం చేయకుండా ఉండాలి. అప్పుడు మనస్సు అమనస్కం అవుతుంది అనమాట, అంటే మనస్సు శాంతం లేకుండా పోతుంది. సర్వాన్ని త్యజించి చల్లనైన చిత్తం వృత్తులతో, అంటే మనస్సు పని ఆలోచనలు పడ్డప్పుడు దాన్ని వృత్తులు అంటాం. అంటే చిత్తం వృత్తులతో కూడి ఉంటే కాలిన బట్టలాగా అసద్రూపం అనే చెప్పబడుతుంది. అంటే వృత్తులతో ఉన్న, అంటే చిత్తం వృత్తులతో ఉన్న, అంటే ఇక్కడ మరి జీవన్ముక్తుడు పనులు చేస్తూనే ఉంటాడు తనకు సంప్రాప్తించిన పనులు. అలాగే సర్వాన్ని త్యజించి చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా ఒక్కదాని ఫలితం కూడా మనం పొద్దు నుంచి లేచిన తర్వాత సాయంత్రం మళ్ళీ పడుకునే వరకు చేసే పనులన్నిటిలోని ఫలితాలను, ఏ పని యొక్క ఫలితాన్ని మనం ఆశించకుండా అన్నీ వదిలేసి ఫలితాలని చల్లనైన, అంటే ప్రశాంతంగా పని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కాలిన బట్టలాగా, కాలిన బట్టకి రూపం ఉంటుందా, ఊరినే కనపడుతుంది కానీ అది ముట్టుకుంటే అంత బూడిదైపోతుంది. అలాగే కాలిన బట్టల అసద్రూపం అని చెప్పబడుతుంది. కాలిన బట్టకి రూపం కనపడుతున్నా అది గాలి గట్టిగా వస్తే అది ఆ బూడిదంతా, అలాగే మనం పట్టుకున్న అది అయిపోతుంది, అలా అసద్రూపమే అవుతుంది. ఇక వాసన వశం కాక, అంటే వాసనల వశం అంటే వాసనలో కొట్టుకుమిట్టాడటం, అలా వాసనలో కొట్టుమిట్టాడుకోకుండా, విషయాలని ధ్యానించకుండా, వాటిలో అనురాగం లేకుండా ఉండేవాని చిత్తాన్ని అచిత్తము అంటారు. అంటే మనసు ఉంటుంది, మనసులో ధ్యాస ఉండదన్నమాట, దేని మీద ధ్యాస ఉండదు. అలా ధ్యాస లేకపోతే, ఏ ధ్యాస లేకపోతే అది ఆ మనస్సుని, ఆ చిత్తాన్ని ఏమంటారు, అచిత్తము. అంటే చిత్తం చేసే పనులను చిత్తం చేయట్లేదు కాబట్టి అచిత్తము అన్నారు. చిత్తమున్నా లేనట్టే అన్నమాట. ఇప్పుడు అదే సత్వం అని కూడా చెప్పబడుతుంది. మరి చిత్తం నశించితే ఏం మిగులుతుంది? సర్వత్రా వ్యాపించిన ఆ సత్తా ఒకటే, ఆ సత్యం ఒకటే కదా మిగిలి ఉండేది. అందుకని దాన్నే సత్వం అని చెప్పారు అన్నమాట. అచిత్తాన్నే సత్వం అని చెప్పారు. అంటే వాసనలు లేని వాడిని ఏమంటాము? జీవన్ముక్తుడు అంటాము. అలా వాసనలు లేని జీవన్ముక్తుడు చక్రభ్రమణంలాగా ప్రపంచ కార్యాలను చేస్తూ ఉన్నా సదా సత్వంలోనే ఉంటాడు. కాబట్టి జీవించి ఉండగా, ఈ శరీరం ఉండగా ముక్తి పొందినవాడు ఎలా ఉంటాడంటే అంతా తిరుగుతూనే ఉంటాడు, చక్రభ్రమణంలాగా, చక్రం తిరుగుతున్నట్టుగానే అన్ని కార్యాలని చేస్తుంటాడు. తనకు సంభవించిన, తనకు ప్రాప్తించిన కార్యాలన్నింటినీ చేస్తూ ఉంటాడు. అయినా సదా ఆత్మచింతనలోనే ఉంటాడన్నమాట. అది మరవడు, అంటే సర్వకాల సర్వావస్థల యందు ఆ దృష్టికోణంలోనే ఉంటూ తన పనులను తాను కొనసాగిస్తాడు. వేయించిన విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తదు కదా. అలాగే పునర్జన్మ అనే వాసన లేనివాడు అంటే జీవన్ముక్తుడు. ఈ ప్రపంచంలో పునర్జన్మ అనే వాసన లేనివాడినే జీవన్ముక్తుడుగా చెబుతారు. అలా ఆయనే జీవన్ముక్తుడుగా వ్యవహరిస్తాడు. అంటే తనకు సంప్రాప్తించిన కార్యాలను చక్కగా
ప్రశాంతమైన చిత్తంతో ఫలితాన్ని కోరకుండా చేస్తూ ఉంటాడనమాట. శరీరం ఉన్నన్నాడు తప్పదు, శరీరానికి కావలసిన పోషణ చేయటం తప్పదు. అలాగే శరీరంతో కూడినటువంటి బంధుత్వాలతో మమేకం అవ్వటం తప్పదు. ఆ మమేకంలో కూడా ఆత్మభావనతోనే ఉంటాడు, కానీ మామూలు దేహభావన బాంధవ్యంలో ఉండడు అన్నమాట. కాబట్టి రామ చిత్తానికి 2 బీజాలు ఇందాకే చెప్పుకున్నాం నిన్న. అదే ఏమిటంటే ఒకటి ప్రాణస్పందం, 2 వాసన. మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట రాముల వారికి. కాబట్టి వీటిలో ఒకటి నశించిందనుకోండి, అంటే ప్రాణస్పందం కానీ లేకపోతే వాసన కానీ, రెండోది కూడా నశిస్తుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడింది కాబట్టి ప్రాణస్పందన, వాసన, ఈ రెండిటిలో ఒకటి నశిస్తే రెండోది కూడా నశిస్తుంది అంటున్నారు. కుండలో ఉన్న నీటికి అలాగే కొలంలో ఉన్న నీరు 2 కారణమైనట్లు. కొలంలో ఉన్న నీరు కొలంలో ఉంటుంది, కుండలో నీరు కుండగా ఉండాలి, నీరు ఉండాలి. అంటే కొలంలోని నీరే కుండలో ఉంది కాబట్టి కుండగా పగిలినా కొలంలో నీరు కొలంలోకి వెళ్ళిపోతుంది. అట్లా కొండ ఒకటే ఉన్నా కొలంలో నీరు లేకపోతే కొండ ఖాళీగానే ఉంటుంది. కాబట్టి కొండలోని నీటికి కొలనులోని నీరు ఎలా 2 కారణమో, అలాగే చిత్తం ఉత్పత్తి అవటానికి కూడా ప్రాణస్పందన, వాసన 2 కలిసి కారణమవుతున్నాయి అన్నాడు. కాబట్టి ఈ 2 చిత్తస్పందన, చిత్తం ఉండటానికి కారణం ఏంటి? ప్రాణస్పందన, వాసన. ఈ 2 కలిసే ఉంటాయి. ఎప్పుడు ఒకటి నశిస్తే రెండవది కూడా నశిస్తుంది. కొండ లేకపోతే నీరు ఉండదు, కొండ ఉన్నా నీరు లేకపోతే అది ఖాళీ కుండే, అంటే అక్కడ చిత్తం లేనట్టే. అట్లాగే కేవలం శరీరం అంటే జీవన్ముక్తుడి శరీరం లాంటిది అనమాట, ఖాళీ ఉన్న కుండ. నీరు అంటే అక్కడ సంకల్పం. అది ఆ 2కి తిరిగి సంవేద్యం అంటే తెలుసుకునేబడేది శబ్దాది స్పర్శ విషయాలు. సంవేద్యం అంటే శబ్దాది స్పర్శ విషయాలు, అంటే పంచ తన్మాత్రలు అనమాట. పంచ జ్ఞానేంద్రియాలకు ఉండే లక్షణాలు అవి. చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది, కన్ను రూపాన్ని గ్రహిస్తుంది, అలాగే చర్మం స్పర్శని గ్రహిస్తుంది, అలాగే జిహ్వ రుచిని గ్రహిస్తుంది, అలాగే ఘ్రాణం ముక్కు వాసన గ్రహిస్తుంది కదా. అదే సంవేద్యం అంటే తెలుసుకోబడేది, అది సంవేద్యం అంటారు. కాబట్టి ఈ 2టికి అంటే ఇందాక చెప్పిన ప్రాణస్పందం, వాసన, ఈ 2టికి తిరిగి సంవేద్యం బీజం అవుతుందన్నమాట. అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలే బీజాలు అవుతాయి అన్నమాట. ఇందులో ఏదో ఒకటైనా సరే బీజం అవుతుంది. ఎందుకంటే ఆ శబ్దస్పర్శాదుల వల్లనే ప్రాణస్పందము, వాసన 2 హృదయంలో కలుగుతున్నాయి. ఈ తన్మాత్రలు పంచేంద్రియాలకు ఉన్నటువంటి ఆ లక్షణాలైన తన్మాత్రలు కనుక లేకపోతే ప్రాణస్పందముకి వాసన ఉండదు, వాసన ఈ 2 ఉండవు. కాబట్టి ఈ సంవేద్యం అంటే తెలుసుకోవాలని ఆసక్తి. ఏమి తెలుసుకోవాలి? శబ్ద స్పర్శ రూప రసగంధాదుల చేత తెలుసుకోవాలనే ఆలోచన. అది ఉంటే అప్పుడు ఈ సంవేద్యాన్ని ఏమంటాం, ఈ 2 హృదయంలో కలుగుతున్నాయి. ఏది? ఆ వాసనలో ఉండడం వలన, ఈ తన్మాత్రల పట్ల మనసు వెళ్ళటం వలన. కాబట్టి సంవేద్యాన్ని త్యజిస్తే అంటే ఈ తన్మాత్రల తోటి మనం సేకరించే సమాచారాన్ని నాకు అక్కరలేదు అని త్యజించగలిగామనుకోండి, అంటే బాహ్య అంతర విషయాలపై అభిమానం, అలా బాహ్య వస్తువులపై అభిమానం, అలాగే అంతరంగంలో ఉన్నటువంటి అభిమానాలు. బాహ్య వస్తువులు అంటే ఏదో ఒకటి మనకి సుఖాన్ని ఇచ్చే వస్తువులు, ఒక ఆసనమో ఒక వాహనమో ఇలాంటివి. అలాగే అంతరంగం అంటే మన వాళ్ళు, బయట వాళ్ళు అనే భావనతోటి మన వాళ్ళు బాగా ఉండాలి, మన వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండాలి, ఇలాంటి అంతరంగ వాసన. ఇలా ఈ బాహ్య అంతర విషయాలపై అభిమానం గనక మనం త్యజించామండి, అంటే సంవేద్యాన్ని వదిలేసామనుకోండి, అప్పుడు ప్రాణస్పందము, వాసన అనే 2 కూడా మొదలు నరకబడిన వృక్షంలాగా శీఘ్రంగా నశిస్తాయి. కాబట్టి బాహ్య అంతర విషయాలని వదిలేయాలి ముందు. అవి ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు ప్రాణస్పందన, వాసన 2 కూడా నశిస్తాయి అని చెప్పి. ఇక ఆకాశంలో నీలిరంగు పుట్టేటట్లు వాసనలన్నింటినీ వదిలిన వానికి నిర్వికల్ప సమాధి చేత ఆనందం కలుగుతుంది.
ఆకాశంలో నీలి రంగు పుట్టడం అంటే అది సహజంగా మబ్బులు అవి ఉండి మనకు కనపడదు. ఆ నీళ్ళు స్పష్టమైన నీలి రంగు, అది దాని సహజ లక్షణం నీలి రంగు. అదే ఎప్పుడు మబ్బులతో కూడి ఉన్నది అనుకోండి, తెల్లని మబ్బు అంటే నీరు లేనటువంటి మబ్బులు, శరత్కాలం మేఘాలు. అలాగే మామూలుగా వర్షాకాలంలో నల్లటి నీటి మబ్బులు, నీటితో కూడిన మబ్బులు, ఇవన్నీ కనపడి ఆకాశాన్ని కప్పేస్తాయి కదా. అలాగే ఆకాశంలో నీలి రంగు పుట్టడం అంటే ఈ వికారాలన్నీ పోవటం. అలాగే వాసనలన్నిటినీ, మనసులో ఉన్న వాసనలన్నీ వికారాలన్నీ పోయినాయి అనుకోండి, అప్పుడు నిర్వికల్ప సమాధి చేత ఇవన్నీ వదిలిన వాడికి నిర్వికల్ప అంటే సంశయము లేని సమాధి. సంశయము లేని సమాధి అంటే ఆ సమాధి స్థితిలో అలా ఉండిపోయాడు అనమాట. ఆ సమాధి స్థితిలో ఉన్నాడా లేదా, మధ్యలో మామూలుగా మనస్సు మళ్ళీ సంకల్పాలకి వెళుతోందా అనే ఆలోచన లేకుండా పూర్తిగా సంకల్పరహితమైన స్థితి అనమాట. అదే నిర్వికల్ప సమాధి. అలా వాసనలన్నింటినీ వదిలిన వాడికి నిర్వికల్ప సమాధి చేత అనంత ఆనందం కలుగుతుంది. మామూలు ఆనందం కాదు, అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. నడుస్తున్న అలాంటి వాడు నడుస్తూ ఉన్నా, కూర్చున్నా, చూస్తున్నా సంవేదనం వదులుకున్నవాడు ఎల్లప్పుడూ సుఖవంతుడు, అజడుడు అవుతాడు. అంటే విషయాన్ని తెలుసుకోవటం అనే దాన్ని వదిలేశాడు అనుకోండి, విషయ వాసనలు వదిలేశాడు అనుకోండి, ఇక కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా అతను ఎప్పుడు సుఖంగానే ఉంటాడు. అలాగే మళ్ళీ తిరిగి పుట్టాడు. అజడుడు అంటే జడము, అజడు అంటే జడడు కానివాడు, అంటే ఎప్పుడూ చైతన్యంతో కూడి ఉంటాడనమాట. అది రామ. కాబట్టి విషయ వాసనలే ప్రధానమైన కారణం చిత్తం అలా కొనసాగటానికి. ఆ చిత్తం వాసనలు ఎప్పుడైతే నశించినాయో అప్పుడు చిత్తం అచిత్తం అవుతుంది. అచిత్తం అయితే వాడు జీవన్ముక్తుడు. చక్రభ్రమణంలాగా ఈ ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ ఉన్న ఆత్మ ఆలోచనలో ఉంటాడు. కాబట్టి అతనికి ఏమీ మళ్ళీ తిరిగి జన్మ ఉండదు అని చెప్తున్నారు. ఆ తర్వాత రాముల వారు ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే సంవేదం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. అజడు అంటే ఎలాగూ అని. ఆ రెండింటికి సమాధానం రేపు తెలుసుకుందాం. స్వస్తి.